వస్తాడు కానీ ఒక్కడు కూడా డబ్బులు సరిగ్గా కట్టేది లేదు. వచ్చడం సమస్యలు చెప్పడం, డబ్బులు తీసుకొని పోవడం. రాని ఈసారి రాని చెప్తా, ఒకరోజు కథ ఉంటది. పైసలు ఎట్ట వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. నాకి అక్క నమస్తే అక్క. నమస్తే నమస్తే. ఆ చైర్ తీసుకొని కూర్చో. ఏం లేదక్క, 1,00,000 రూపాయలు కావాలక్క, అర్జెంట్ అక్క. సరే సరే ఇస్తా గాని ఇచ్చేటప్పుడు బాగానే ఉంటది, మళ్ళీ కట్టేటప్పుడే మీకు బాగా కడతా కదక్క, డైలీ కడతానక్క. కట్టకుంటే నాకు నా కథ తెలుసు కదా నీకు. తెలుసాక, అదే చూడు. ఇలా కడతానక్క. సరే సరే, 1,00,000 రూపాయలు కడతావు కదా ఖచ్చితంగా? నెల నెల ఖచ్చితంగా కడతాక. వడ్డీ ఖచ్చితంగా నాకు నెల నెల ఖచ్చితంగా కట్టిపోవాలా? ఖచ్చితంగా కడతాక. కట్టకుండా నా కథ తెలుసు కదా నీకు. తెలుసాక, అవసరం ఉంది అందుకోసమేక. అదే అడిగేటప్పుడు బాగానే ఉంటది వినయంగా. సరే 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 ఉండు. పడ్డా 1,00,000 రూపాయలు పడ్డావు. ఎంత జాగ్రత్త తీసుకుంటావు అంత కరెక్ట్ గా కట్టాల్సి వడ్డీ. కడతాగా, నెల నెల కరెక్ట్ కడతాగా. అదే అదే జాగ్రత్త. అక్క నువ్వు దేవుడు అక్క. సరే సరే, ఇప్పుడు దేవతల కన్నా కనిపిస్తా. సరిగా పైసా కట్టకుంటే లేదగా, నెల కనిపిస్తా నేను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఏం పెద్ద వచ్చినావు? ఏం లేదమ్మా, అదే ఇల్లు కట్టించుకుంటున్నామ్మా. కొంత డబ్బు కావాలమ్మా నాకు. ఎంత కావాలి? ఇంకా 3 లక్షలు ఇస్తే నేను ఇల్లు కంప్లీట్ చేసుకుంటామ్మా. మరి ఏం తాకట్టు పెడతావు? ఇల్లు ఉంది కదమ్మా, నెల నెల వడ్డీ కట్టుకుంటూ వస్తా. ఇల్లు ఉంది, అది మీకు తెలుసు. ఇల్లు ఉంది నీకు, ఇల్లు. సరే సరే సరే, కట్టకుండా నా కథ తెలుసు కదా నీకు. తెలుసమ్మా ఖచ్చితంగా కట్ట, ఏం లేదమ్మా. అదే అదే జాగ్రత్త. మరి మంచిదమ్మా. 3 లక్షలు ఎట్లా తీసుకోబోతున్నావా? నాకు అట్లే కట్టాలి. అట్లే కట్టకుంటే మళ్ళీ మంచిగా ఉండదు చూడు. సరేమ్మా, నెలకు నీకు వడ్డీ నీకు చేతులు పెట్టి మొక్కిపోతామ్మా. సరే సరే సరే, మంచిగా జాగ్రత్త ఖర్చు పెట్టుకుని. మంచిది మంచిదమ్మా, వెళ్ళొస్తామా. మంచిది మంచిది. నమస్తే. నమస్తే నమస్తే. ఏం రావచ్చున్నావు? ఏం లేదక్క, పాప పెళ్లి పెట్టుకున్నాను. ఒక 3 లక్షలు సాయం చేయక. 3 ఏముందిరా, ఇది తీసుకోబో. అబ్బా మంచి అక్కబ్బా. నీకన్నా ఎక్కువనా? అవ్వ, పెళ్లి ఖర్చులు అయితే బాగా మస్తు ఉండేవి. పని చేయలే, ఇంకా ఇస్తానంటున్నావు కదా, 5 లక్షలు ఇచ్చేసే గాని. సరే సరే ఇస్తా గానీ పోయినసారి లెక్క చేయవు కదా. చేయను అట్లా చేయను. నెల నెల నీకు వడ్డీ ఇస్తావు, సహా కట్టుతాను. అదే పోయినసారి లెక్క చేసావు అనుకో, నా కథ తెలుసు కదా నీకు. తెలుసు, బంగారు లెక్క ఉంటావు కదా, కోపం వస్తే చేస్తావు. అదే 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 అది గుర్తు పెట్టుకున్నావు. సరేనా? సరే సరే సరే. ఇది బంగారమేనా? ఏం రాయట కనపడుతుంది కంటికి? ఊక అడుగుతులే. గోల్డ్ రా నిన్న. పూర్ గోల్డ్ అది. కరెక్ట్ కరెక్ట్. సర్లేక ఈ 5 లక్షలు మరి. సరే సరే, తీసుకుపోయి జాగ్రత్తగా. పెళ్లి జాగ్రత్తగా దగ్గర ఉండి చేయి, మన పాప పెళ్లి. నిన్ను పిలుస్తలేక, ఒకవేళ రేపు పాప పుడితే నీ పేరే పెట్టుకుంటలే. అంత వద్దురా, అప్పు కట్టు సరిగా చాలు గాని. అర్థమైందా? పిల్ల పెళ్లి మంచిగా చేసి ఏమే మంచిగా చూసుకో. సరే, నెల నెల వడ్డీ కట్టు. కడతాను. సరే మరి, పెళ్లికి పిలిస్తే రాక మరి. నేను రాకుండా మన ఇంటి పెళ్లికి. అదే కదా. జాగ్రత్త మరి. జాగ్రత్త ఖర్చు పెట్టుకో. సరే పోయేస్తా మరి. మంచి మంచి నాన్న. నమస్తే అక్కో, అక్క. ఏమక్క ఫోన్ చేసినావు? ఏంటి ఫోన్ చేస్తానరా మీకు నేను? నెల నెల వడ్డీ కట్టమని చెప్పినా కదా మీకు నేను. ఈ నెల వడ్డీ కట్టలేకుంటే మన ఏమనుకోవాలి నేను? నీకు ముందే చెప్పిన డబ్బులు ఇస్తప్పుడు నెల నెల వడ్డీ కట్టాలని చెప్పానా? మరి ఎందుకు కట్టలేదు? ఇద్దరు నాకు ఇదే బీపీ లేచొచ్చు. నాకు తీసుకుంటప్పుడు ఏమో నవ్వుకుంటే అక్క అక్క అని తీసుకుంటారు, డబ్బులు కట్టడానికేమో బాధ మీకు. మళ్ళీ ఫోన్ చేసినావు అక్క, నేను మన ఎందుకు చేస్తారా నీకు ఫోన్? నేను ఎందుకు చేస్తా? నీకు పైసలకే కదా. డబ్బులు కట్టడానికి చేత ఇచ్చుకున్నప్పుడేమో బాగానే డబ్బులు ఇప్పించుకుంటారు. నాకు వడ్డీ డబ్బులు కట్టమంటే కట్టాలి నాయనలు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినా కానీ నన్నే క్వశ్చన్ వేస్తారు. టయానికి ఏమో డబ్బులు తీసుకొని పోతారు, వడ్డీలు మాత్రం కరెక్ట్ కట్టాలి నాయనలు. రా అని చెప్తా. ఆ నెల కూడా తీసుకోపోయినారు డబ్బులు, చెప్తా ఆ నెల కూడా. అమ్మా ఇలా తమాషా అయిపోయింది. నమస్తే అమ్మా. తలకాయ నొప్పి. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే అయ్యా. ఏమ్మా ఫోన్ చేసినారంటే ఇంట్లో పాప చెప్పిందమ్మా, ఏమ్మా విషయము? ఎందుకు ఫోన్ చేస్తానయ్యా మీకు నేను?
అదేమ్మా ఏమిటి చేస్తా చెప్పు నేను అదేమ్మా కొంచెం లేట్ ఈ నెల వడ్డీ కట్టాలి కదా మరి అవునమ్మా అవునమ్మా మరి కొంచెం జరగక ఇబ్బంది అయిపోయామ్మా, లేకపోతే కట్టేవాడినమ్మా. ఇప్పుడే గ్యాప్ వచ్చిందమ్మా. ఎట్టొస్తుందట ఏమో వచ్చింది అవసరం అట్ట పడే నాకు. అవన్నీ మాకు తెలీదు. ఫస్ట్ డబ్బులు కట్టి మనడు అంతే, అవన్నీ వద్దు నాకు. కడతమ్మా కడతలేమ్మా కడతమ్మా. ఎప్పుడు కట్టేది? సరే అసలు అంటే వద్దులే, వడ్డైనా కట్టాలి కదా మరి. కట్టాలమ్మా మరి కట్టాలమ్మా కడతమ్మా. కడతావా కట్టావా? కడతమ్మా. నువ్వు కట్టే పంచాయతీ కాదు కానీ ఫస్ట్ మీరు అమ్మా ముసలోడు తక్కువడు కాదు. డబ్బులు కడతా అని చెప్పి మాటలు చెప్పి డబ్బులు తీసుకొని పోయి ఇప్పుడు లేవమ్మా అంటాడు. ఉంటది నా కథ. అక్క ఓక ఏమిరా ఏం ఫోన్ చేసి నువ్వు కూడా అందరి లెక్కన చేసేటారు, నాకు అర్థం కాదు. ఏం చెప్తావు అక్క? ఫ్యాక్టరీలో కొంచెం నష్టం వచ్చా, అందు గురించి నీకు కట్టలేకపోతే. ఒరే అప్పట్లక్క లేదురా బిజినెస్, అర్థం చేసుకో. నేను కూడా కట్టేది దండుకుంటే నాకు సరే సరే నా లావాదేవీలు నీకు కథ తెలియదు, నీకు తెలుసు కదా నీకు. తెలుసు మరి తెలిసి కూడా నువ్వు అట్లా చేసేట్టు చెప్పు. ఎలాంటిదానో బాగా తెలుసు నాకు. మరి నా గురించి తెలిసిరా ఎందుకు నన్ను అట్లా చేస్తావు? నువ్వు కూడా డబ్బులు కట్టకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు కొంచెం పరిస్థితులు బాగాలేక ఫ్యాక్టరీలో కొంచెం నష్టం వచ్చా, అందుకోసం డబ్బులు తక్కువ ఉన్నవన్నీ నీకు తీసుకొచ్చి ఇవ్వలేకపోతే, వడ్డీ కట్టలేకపోతే. కొంచెం ఈ నెల సర్దుకపోక వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళు అట్లా చేస్తారు, నువ్వు అట్లా చేస్తావు. వాళ్ళేమో నాకేం తెలుసు అక్క ఎవరి గురించో. నా గురించి తెలిసిన నువ్వు అట్లా చేసేటరా నాకు. అదేక మరి నువ్వు మా అక్క అని చెప్పే కదా. అక్క అక్క అంటావు, నీకు అక్క కథ తెలుసు కదా నీకు. అమ్మా ఏం కొట్టారక్క? జీతంలో బుద్ధి ఉండే తెలివి ఉండే జీతంలో అక్క కాడ తీసుకోకూడదు అన్న డబ్బులు. అబ్బా అబ్బా ఏం కొట్టాక కీళ్ళ నొప్పులు వచ్చాక అమ్మా ఇంకోసారి జీవితంలో అక్క కాడ డబ్బులు తీసుకోకూడదబ్బా. అమ్మా 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 ఈ ముసలోడు అనుకోకుండా కూడా దయదాచం లేకుండా కొట్టే. అబ్బా రానేనా, నాకు తోడు ఎవరు లేరు అనుకుంటే నువ్వు వస్తురా. అమ్మా ఏం సావటే అక్క. వద్దు నేను ఈ అప్పొద్దు, ఆయన డబ్బులు వద్దు, ఆయన వద్దు నేను వద్దు నేను నాకు తోడు బాగున్నావులే. అమ్మా అమ్మా అబ్బా ఏం కొట్టుడు కొట్టారా డాడా? అమ్మా అయ్యో నడచలేకపోతున్నా, అయ్యో కూర్చోలేకపోతున్నా, ఇట్లా పడిపోతా. అమ్మా అమ్మా కూర్చోనానా కూర్చోలే. లేదయ్యా కూర్చోలేకుండా అట్లా కొట్టి బాధింది నాయన. నా చేత కాదే, నా చేత కాదు. అమ్మా అమ్మా మళ్ళీ వచ్చాను నేను, మళ్ళీ వచ్చాను నాయన. వచ్చా. కాదురా మీరు డబ్బులు కట్టమంటే కట్టారు. ఏమి నా కథ తెలుసు మీకు, తెలుసు కదా మీకు. తెలుసాక మరి ఎందుకు కడతలేరు మీరు? కడతామంటే కదా. రేపు లోపల డబ్బులు కట్టలేదు అనుకో, ఎంత చూసినారు కదా మొత్తం దిగుతుంది. అర్థమవుతుందా? ఏమే అక్క ఇంత పొడుగుది ఆడ దింపుతావక్క? ఒరే నాకు ఈ ఆడ దింపంలో తెలుసురా, దింపలో దింపుతా.